ఈరోజు చూస్తూ ఉన్నాము గుంటూరు జీజీహెచ్లో డయేరియాతో ఏ రకంగా ఈ గుంటూరు సిటీలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ సిటీకి కనెక్ట్ అయ్యి చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్ నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతూ డయేరియా వల్ల వామిటింగ్స్, లూజ్ మోషన్స్, టోటల్గా కూడా ఈ డీహైడ్రేషన్కి పాలైపోయి ఏ విధంగా సిక్కుగా ఉన్నారో నాతో పాటు మీడియా వాళ్ళందరూ కూడా వచ్చారు. మరి వీళ్ళందరినీ కూడా చూసాము. 17న ఈ యొక్క డయేరియా అనేటువంటి ఇష్యూ దాదాపు ఇప్పటికి 10 రోజులైంది. ఈ నెల 17న ఈ ఇష్యూ స్టార్ట్ అయింది. ఈ ఇష్యూ స్టార్ట్ అయిన కూడా మనం చూస్తూ ఉన్నాము, వరుసగా చూస్తూ ఉన్నాము. ఇప్పటికి కూడా ఈ రోజు పరిస్థితి కూడా ఎక్కడ కూడా ఈ తగ్గుముఖం పట్టినట్టు కానీ, ఈ తగ్గుతున్నట్టు కానీ అట్లాంటి వాతావరణం ఏమీ కూడా లేదు. పేరుకి మనం చూసినట్టయితే మన గుంటూరు జిల్లాలో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, మరి ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎవరు కూడా ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి ఈ యొక్క డయేరియా విషయంలో కానీ, ఈ ప్రాంత ప్రజలకి వాళ్ళకి కావాల్సినటువంటి మెజర్స్ తీసుకోవడంలో కానీ ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి చూపించలేదనేది స్పష్టమవుతా ఉంది. ప్రభుత్వం కూడా చూస్తూ ఉంది. మరి ఓ మంత్రి ఉన్నారు, మరి ఆ మంత్రికి ఇప్పటిదాకా కూడా ఈ విషయం తెలుసో లేదో మనకు తెలియదు. మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ, మంత్రికి కానీ ఏ మాత్రం కూడా హెల్త్ అనేది మోస్ట్ నెగ్లెక్టెడ్ సబ్జెక్ట్గా, ఇగ్నోర్డ్ సబ్జెక్ట్గా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏమైతేనేమి అనేటువంటి పరిస్థితుల్లో, ఈ రాష్ట్ర ప్రజలు ఏమైనా సరే అన్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తున్నారు. ఈ డయేరియా విషయానికి వస్తే మరి 10 రోజులైంది డయేరియా మొత్తం మీద చూసుకుంటే 200లకు పైగా అంతమందికి డయేరియా వచ్చి జీజీహెచ్కి వచ్చి, మరి కొంతమంది జీజీహెచ్కి రాకుండా ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటున్నారు, కొంతమంది వాళ్ళకి తెలిసిన హాస్పిటల్లో చూపించుకుంటున్నారు. మరి ఈ రోజున చూసినట్టయితే మొత్తం ఒక 184 మంది ఇక్కడ అడ్మిట్ అవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా చాలా స్లో రికవరీ ఉంది. చాలా స్లో రికవరీతో ఇప్పుడు ఒక 80 మంది డిశ్చార్జ్ అయినట్టున్నారు. అండ్ నిన్న రాత్రి మనం చూసినట్టయితే 10 మంది మళ్ళీ కొత్తగా వచ్చి అడ్మిట్ అయ్యారు. ఎక్కడా కూడా దీన్ని కట్టుదిట్టం చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడటం లేదు. ఈ ఆఫీసర్ని అడుగుతా ఉన్నా, ఈ కలెక్టర్ గారిని అడుగుతా ఉన్నా, కమిషనర్ని అడుగుతా ఉన్నా, మరి సూపరింటెండెంట్ గారు కూడా ఏదో ఇక చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నాడు. గతంలో ఇలాంటి సిచ్యువేషన్ జగనన్న ప్రభుత్వంలో వచ్చినప్పుడు నేనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నాను. ఇదే జిల్లాలో ఇక్కడే కూర్చొని వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి అధికారులందరినీ కూర్చోబెట్టి, కలెక్టర్ని పెట్టి అనేక రివ్యూలు కండక్ట్ చేసి, మరి లాస్ట్ టైం డయేరియా వచ్చినప్పుడు 65 మందికి వచ్చింది. ఒక 3 డేస్లో సిచ్యువేషన్ని కంట్రోల్లోకి తీసుకొచ్చాము. దానికి కావాల్సినటువంటి అన్ని మెజర్స్ తీసుకున్నాము. ఈరోజు చూస్తుంటే అరకొర అసలు ఎక్కడ కూడా ఆ యొక్క ప్రయత్నాలు కానీ, సీరియస్గా వీళ్ళు పెట్టినటువంటి ఎఫర్ట్స్ కానీ మనకు ఎక్కడ కనబడటం లేదు. ఇప్పుడు 10 రోజులైనా కూడా 10 కేసులు వచ్చాయంటే అర్థం చేసుకోండి. ఎప్పుడూ లేదు 11 కలరా కేసులు నమోదైనవి. అండ్ ఈరోజు ఇందాక మాట్లాడుతూ ఉన్నాను, ఇందాక ఎవరో చెప్తా ఉన్నారు, మంగళగిరిలో మళ్ళీ ఒక 4 కేసులు వచ్చినాయంట. చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్లో, జిల్లాలో ఏం జరుగుతుంది? ఇంతమంది డయేరియా బారిన పడుతుంటే మరి నిద్రపోతుందా ఈ ప్రభుత్వం అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎన్ని క్యాంప్స్ పెట్టారు? ఉన్నటువంటి విలేజ్ హెల్త్ క్లినిక్స్లో అడిషనల్ స్టాఫ్ని పెట్టి పనిచేయిస్తున్నారా? అర్బన్ పిహెచ్సిలు పనిచేస్తున్నాయా? పిహెచ్సిలు పనిచేస్తున్నాయా? ఎక్కడికక్కడ వీటిని ఆ ఏరియాలో వచ్చిన ఆ ఏరియాలో ఏదైనా సమస్య వస్తే ఆ నియరెస్ట్ పిహెచ్సికి కానీ, ఆ యూపీహెచ్సికి కానీ రౌట్ చేస్తున్నారా? కనెక్ట్ చేశారా? అసలు క్యాంప్స్ పెట్టారా? డోర్ టు డోర్ సర్వే అనేది జరుగుతుందా? అన్ని సర్వే చేస్తూ అన్ని డోర్స్ నుంచి ఏ ఏరియా అయితే మనం ఒక బ్లాక్ స్పాట్స్ లాగా తీసుకుంటామో, ఐడెంటిఫైడ్ ఏరియాస్, ఆ ఏరియాస్ సంబంధించినటువంటి ఫుడ్ శాంపుల్స్, వాటర్ శాంపుల్స్ తీసుకున్నారా? మరి తీసుకుంటే వారి రిపోర్ట్స్ ఏమైనాయి? ఆ వాటర్ కంటామినేషన్ ఏమైంది? గతంలో కూడా చూస్తున్నాము, ఈ గుంటూరు నగరంలో 1400 కోట్ల ఒక మంచి బడ్జెట్ ఉంటుందండి ఈ కార్పొరేషన్కి. మరి ఎప్పుడు చూడు ఇంత మంచి బడ్జెట్ ఉన్నటువంటి ఈ కార్పొరేషన్ తలుచుకుంటే చక్కటి తాగునీళ్ళు ప్రజలకు అందించవచ్చు. ఎక్కడైనా ఈ అందించే దాంట్లో ఎక్కడైనా పైప్ లీకేజెస్ ఉన్నాయా? స్టడీ చేశారా? ఎక్కడైనా ఈ వాటర్లో క్లీనింగ్ ల్యాబ్సెస్ వల్ల క్లోరినేషన్ సరిగా చేయకుండా సీజన్ మారినప్పుడు ఆ వాటర్లో కొంచెం చేంజెస్ ఉంటాయి కాబట్టి మరి దీనివల్ల ఆ సప్లైలో లోపాలు ఉన్నాయా? ఎక్కడైనా మనము ఆ ఫిల్టరేషన్ సంబంధించినటువంటి బెడ్స్ కానీ ఇంకోటి కానీ ఏమైనా క్లియరింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందా? ఎక్కడైనా ఆ పైప్స్ ఇంటర్ జాయింట్లో ఎక్కడైనా మిక్స్ అయిపోయి లీకేజెస్ అనేది ఏమైనా ఉన్నాయా అనేది స్టడీ చేసి దానికి ఇమీడియట్గా ఈ వాటర్ ఏ ఏరియాస్లోకి వెళ్తుందో, ఏ ఏరియాస్లో ఎక్కువ కంటామినేషన్ మనకు వస్తుందో, ఎస్పెషల్లీ ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో చాలా ఏరియాస్లో మనం చూసినట్టయితే కంటామినేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఆ ఏరియాస్కి ఆ వాటర్ పైప్ లైన్ అంతా కూడా ఆపేసి దాన్ని చెక్ చేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ రిలీజ్ చేస్తున్నారా లేదా, ట్యాంకర్స్ ద్వారా టెంపరీగా సప్లై అనేది చేస్తున్నారా లేదా, మరి ఈ మెజర్స్ అన్నీ కూడా ఏమీ తీసుకున్నట్టు కనిపించట్లేదు. అండ్ ఎస్పెషల్లీ ఎక్కడికక్కడ క్యాంప్స్ చేయాల్సినటువంటి అవసరం.
ఓఆర్ఎస్లు, అక్కడ కావాల్సినటువంటి బేసిక్ ఇమీడియట్గా మనం అందించేటువంటి ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి కిట్స్ కానీ, కావాల్సినటువంటి ఫుడ్స్ కానీ, అక్కడ ఆ పరిస్థితి అలా ఉంది కాబట్టి ఆ ఫుడ్ కానీ ఏం అడిషనల్గా కావాలన్నా కూడా సప్లై చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. గతంలో మేము చేశాము, మేము చేయలేనిదేదో మేము అడగట్లేదు, మేము చేస్తున్నాము. సిచ్యువేషన్ని 3-4 డేస్లో కంట్రోల్ చేశాము. ఈరోజు ఎక్కడా కూడా ఈ రివ్యూస్ జరిగినటువంటి పరిస్థితి లేదు. వైద్య ఆరోగ్య శాఖ నిద్రపోతుంది, ఎవరు రాలా, పట్టించుకోవాలా. 10 రోజులైనా ఇంతమంది ఇంకా హాస్పిటల్ బెడ్ మీద ఉన్నారంటే దిస్ ఇస్ ద ఫెయిలియర్ ఆఫ్ దిస్ కూటమి ప్రభుత్వం అనే చెప్పొచ్చు. ఈ గవర్నమెంట్ ఫెయిలియర్, ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ ఫెయిలియర్. ఇంత పెద్ద ఇష్యూ అవుతుంటే రాష్ట్రంలో కళ్ళకు కనిపించట్లేదా ఈ చంద్రబాబు నాయుడు గారికి అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఏం చేస్తున్నారు, ఏం మెజర్స్ తీసుకున్నారు, ఏం రిపోర్ట్స్ వచ్చినాయి, దానికి ఏం ప్లానింగ్ చేస్తున్నారు, వీళ్ళందరినీ ఎలా రెస్క్యూ చేస్తాము, ఏ విధంగా రెస్క్యూ మెజర్స్ తీసుకుంటున్నారు, ఏమీ అరేంజ్మెంట్స్ ఏమీ కనిపించట్లేదు. కాబట్టి ఇప్పటికైనా కూడా మేల్కొని వీళ్ళందరి విషయంలో ఈ గుంటూరు సిటీకి సంబంధించి ఇప్పటికీ 200 మంది ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నటువంటి ఈ డయేరియా నుంచి ఈ ప్రాంత ప్రజల్ని కాపాడడానికి అన్ని మెజర్స్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానిదే అని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాము. అండ్ కలరా అసలు మనము చాలా అరుదుగా వింటాము. అలాంటిది 11 కేసులు ఉన్నాయి. 11 కేసులు ఉన్నాయి. ఇంకా ఎంతమంది ప్రైవేట్లో చూసుకుంటున్నారు, కొంతమంది డెత్స్ కూడా ఉన్నాయి అంటున్నారు. సో ఆ డెత్స్ అంటే అఫీషియల్గా వీళ్ళు రికార్డ్ చేసి ఏం చెప్పట్లేదు, కానీ డెఫినెట్గా అక్కడ ఇక్కడ జరిగి ఉండొచ్చు. మొన్న చూసాము తుర్కపాలెంలో 40 మంది దాకా చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారు, రూట్ కాజ్ ఏంటి, ఎందువల్ల ఇలా జరుగుతుంది, దాని మీద కూడా ఇప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి ఇంత కూడా దాని మీద కూడా తెలుసుకుందామని కానీ ఏదైనా చేద్దాము ఎందువల్ల ఇలా అయిందని కానీ అది దాని మీద కూడా ఏం చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ డైరియా మీద చిత్తశుద్ధి లేదు. ఇంకా దేని మీద ఉన్నట్టు, ప్రైవేటైజేషన్ మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి దేని మీద లేదు ఈ ప్రభుత్వానికి. ఇప్పటికైనా మేల్కొని. అండ్ ఇక్కడ చూసాం లోపల ఫెసిలిటీస్, లోపల కనీసము సలైన్ పెట్టడానికి కూడా స్టాండ్స్, ఒక సలైన్ని 2కో 3కో లేకపోతే తాళ్లు కట్టి వేస్తూ ఉన్నారు. ఏమైనాయి సలైన్లు పెట్టే స్టాండ్లు కూడా లేవా, ఆ మాత్రం లేవా? ఆ బెడ్స్ కూడా 1-2 షేర్ చేసుకుంటా ఉన్నారు. గతంలో ఎప్పుడు లేదు. ఈ టైంలో ఉన్నప్పుడు ఎలాంటి అరేంజ్మెంట్స్ ఉండాలి, అవసరమైతే ఒక స్పెషల్ బడ్జెట్ కేటాయించండి, ఫెసిలిటీస్ పెంచండి, స్టాఫ్ని పెంచండి, ఇమీడియట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఏదో ఉన్నారు కదా వాళ్ళు చేసుకుంటారని వదిలేస్తే వాళ్ళు కూడా ఏం పట్టించుకుంటారు, ఉన్నటువంటి మినిమల్ రిసోర్సెస్లో వాళ్ళు కూడా ఏం చేయలేరు. కాబట్టి ఈ తక్షణమే ప్రభుత్వం దీని మీద ఇమీడియట్ అటెన్షన్ పే చేసి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ని పెంచండి. వచ్చినటువంటి పేషెంట్ని చెప్తా ఉన్నారు, పేషెంట్స్ కూడా రాగానే ఎమర్జెన్సీ వార్డుకి తీసుకొని ఏదో కాసేపు నుంచి ఇమీడియట్గా షిఫ్ట్ చేస్తున్నారంట. ఎందుకు చేస్తున్నారంటే ఇంకంతే, అంతకుమించి చేసేది ఏం లేదని మాట్లాడుతూ ఉన్నారు. ఆ పేషెంట్కి ఏం ఫుడ్ ఇస్తున్నారు, మరి డైరీ వచ్చి సఫర్ అవుతున్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి సాఫ్ట్ ఫుడ్ ఇవ్వాలి కదా. ఆ ఫుడ్ మీద ఏం మెజర్స్ తీసుకుంటున్నారు, ఇంతమంది పేషెంట్స్ ఉన్నారు, అవేం లేదు. ఫ్యాన్లు ఏం సరిగా తిరగట్లేదు, అక్కడక్కడ అసలు లైట్లు కూడా పనిచేయట్లేదు. అండ్ వాష్రూమ్స్ ఇందాక చూశాను, ఈ పేషెంట్స్ అందరూ వచ్చారు, మరి బెడ్ రిడన్ అయి ఉన్నారు. వాష్రూమ్స్ అసలు నేను చెప్పకూడదు, అసలుకి అంత ఘోరంగా ఉన్నాయి. స్పెషల్ మెయింటెనెన్స్ చేయాలని తెలీదా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు? ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ పెయిడ్, మైన్యూట్ అటెన్షన్ అనేది ఉండాలి. ఇది ప్రభుత్వంగా మన బాధ్యత. ఇలాంటి ఒక డిజాస్టర్, ఇలాంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఈ ప్రజల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన ముందు ఉంది. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, కలెక్టర్ గారు ఇమీడియట్గా అన్ని విషయాల్లో కూడా మైక్రో లెవెల్లో దీని మీద అటెన్షన్ పే చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం కమిషనర్ గారు వాటర్ కంటామినేషన్ అయినటువంటి అన్ని కాజెస్ చదివి మీరు తీసినటువంటి ల్యాబ్ టెస్టులు రిపోర్ట్లు ఏమైనాయో బయటకు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. రెక్టిఫై చేసుకోవాల్సిన ఏరియాస్లో రెక్టిఫై చేసుకోండి. బై దెన్ మంచి రక్షిత తాగునీరు అనేది అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఈ సిచ్యువేషన్ బెటర్ అయ్యేదాకా కూడా అందించాల్సినటువంటి బాధ్యత ఉంది. సో అన్ని విధాలుగా క్యాంప్స్ అరేంజ్ చేయండి, అన్ని హాస్పిటల్స్ చక్కటి ఫంక్షన్లలోకి తీసుకురండి. అండ్ ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వస్తే కూడా అక్కడున్నని బట్టి ఆ గ్రామంలో కానీ ఆ హౌస్ హోల్డ్స్ అందరినీ కూడా ఒక పర్సన్ని అలొకేట్ చేయండి, వాళ్ళకి ఫోన్ చేసేటట్టు, ఇమీడియట్గా వాళ్ళని రౌట్ చేసేటట్టు, అక్కడున్న హాస్పిటల్ కనెక్ట్ చేసేటట్టు. అండ్ ద వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇంకొకటి, కొంతమంది ఇంట్లోనే ఉండి ఇబ్బంది పడతా ఉన్నారు. అండ్ ఆ హౌస్కి సంబంధించినటువంటి హౌస్లోనే ఉన్నటువంటి వాళ్ళని ఏం మానిటరింగ్ చేస్తున్నారు, వాళ్ళకి ఏం మెడిసిన్స్ ఇస్తున్నారు, వాళ్ళ మీద ఏం అబ్జర్వేషన్ పెట్టారు, వాళ్ళకు నియరెస్ట్ ఫెసిలిటీతో ఎలా కనెక్ట్ చేశారు అనేది మీద క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నేను చెప్పినటువంటి అన్ని విషయాల మీద ఈ ప్రజలను ఉద్దేశించి ఈ డయేరియా కంట్రోల్కి కావాల్సినటువంటి అన్ని మెజర్స్ తక్షణమే ఈ ప్రభుత్వం మేల్కొని తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం అందని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం.